ఈరోజు ఎపిసోడ్ బోరింగ్ అనిపించిన అక్కడక్కడ వాళ్ళు పెట్టిన షోకి వాళ్ళు ఇప్పుడు పెట్టిన కాన్సెప్ట్ యాప్ట్ అనిపించింది. ఎందుకంటే మనకి చాలా జంటలకి అవసరం ఏమో అని అనిపించింది. కొంతమంది జంటకి అది మళ్ళీ రీకలెక్టింగ్ అనేది ఫీల్ అయ్యారు. అది అనిపించింది. అది పొట్టొచ్చినట్టు తెలిసింది. అందు గురించి ఇది కరెక్టే షో అనేది అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షోలోకి వెళ్ళే వద్దు, మనం మాట్లాడుకుందాం ఎపిసోడ్ గురించి. ఇక్కడ ఫస్ట్ ప్రేమ గురువు గారు వచ్చారు. అందరూ గ్యాలరీలో ఉన్నప్పుడు అంజలి అండ్ పవన్ గారిని రూమ్లోకి వెళ్ళమంటారు. అది ఎందుకు అనేది నాకు ఫస్ట్ అర్థం కాలేదు. మాట్లాడదాము. తర్వాత ప్రేమ గురువు గారు ఏం చెప్పారంటే, ప్రేమ మొదలైన కొత్తలో అన్నీ ఎంతో అద్భుతంగా అనిపిస్తాయి, కానీ కాలం గడిచే కొద్దీ ఒకరికొకరు బాగా అలవాటైపోయి ప్రేమ కూడా రొటీన్గా మారిపోతుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు పడతాయి. అలాగే ఒక బంధం బలంగా ఉండాలంటే ఇద్దరు కలిసి ఎఫెక్ట్ పెట్టాలి. ఈ వారం జరిగిన ఛాలెంజెస్లో మళ్ళీ బ్యాలెన్స్ కోల్పోయినా కానీ దాన్ని మళ్ళీ సరిచేసి మీ ప్రేమను తిరిగి గుర్తింప చేయడానికి మీ ప్రేమ గురువు ఇక్కడ మీకు ఒక ప్రక్రియ ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చి మీ అక్కడ ఎంటీ లవ్ షేప్స్ ఉంటాయి కదా, వాటిపైన గులాబీ రేకులు తీసుకొచ్చి అంటించాలన్నమాట. ఫెవిస్టిక్ ఉంటుంది, ఫెవిస్టిక్ రాసి అంటిస్తా. మీకు ఫస్ట్ జరిగిన తొలి పరిచయం అంటే ఫస్ట్ ఎలా పరిచయం అయ్యారు అది చెప్పాలి. తర్వాత తొలి అనుభూతి, ఇదే కొంచెం అనిపించింది. తర్వాత బలమైన కారణం అంటే ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉన్నా మీ పార్ట్నరే ఎందుకు ఎంచుకున్నారు మీరు అంటే, ఇప్పుడు ప్రపంచ ఎందుకు ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు సినిమాలో లాగా మనకి కౌంట్ తెలీదు, కానీ ఎంతమంది ఉండగా నువ్వు నన్నే ఎందుకు లవ్ చేసావు అని అడుగుతారు కదా, దానికి కారణం చెప్పాలని చెప్పి ఇది ప్రక్రియ పెట్టారు. ఫస్ట్ కళ్యాణ్ వాసంతిని పిలిచారు. ఫస్ట్ కళ్యాణ్ వాసంతి వచ్చారు. అక్కడ అరేంజ్ చేస్తా వాటిల్ని. నేను అంటే అరేంజ్ మ్యారేజ్ కదా, అరేంజ్ మ్యారేజ్ కాబట్టి అరేంజ్ చేశారా, భలే రైమింగ్. వస్తే చూసే మిడిల్ క్లాస్కి ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఈ అనుభూతి లేదు, ఆవకాయ లేదు, మా పనుల్లో మేము వస్తుంటే అదే ఆయన చెప్పింది ఈ ఫస్ట్లో ప్రేమ ఉంటుంది, జీవిత ప్రయాణం కొనసాగించే కొద్దీ ఏమవదు ఈ అంటే ఫైనాన్స్ పరంగా ఎక్కువ వస్తుంది మనం, ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ దాంట్లో ఫైనాన్షియల్ పరంగా స్ట్రగుల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇటు ఎలా అచీవ్ అవ్వాలని చెప్పి దాని ఇదిలో ఫస్ట్ ఉన్నంత ఇది ఎఫెక్ట్ అయితే ఉండదు. అది కామన్. అంటే మెజారిటీ పీపుల్ మరి అందరూ అలా ఉంటారని కాదు, మెజారిటీ పీపుల్ ఉంటారు కన్ఫామ్ అనేది నా ఉద్దేశం. సర్లే, నీ ఉద్దేశాలు ఇక్కడ ఎందుకు కానీ అక్కడ జరిగింది చెప్పు అంటారా, అదే చెప్తున్నాను. కళ్యాణ్ వాసంతి వాళ్ళు వచ్చారు. వాళ్ళు అదే పెళ్లి చూపుల టైంలో ఇంటికి వచ్చినప్పుడు కింద నుంచి అలా చూశాడంట ఒకళ్ళు. ఆవిడ అలాగే చూసింది, ఈయన అలాగే. ఏంటి ఇంత యారగెంట్ అంటే ఇలా ఉన్నాడు, పెద్ద ఏదో పట్టించుకో నువ్వెంత అన్నట్టు చూసుకున్నారంట ఇద్దరు. తన బయోడేటాని గూగుల్ చేశాడంట. గూగుల్ చేసినట్టు వాసంతి తెలిసిందంట. అంటే వాసంతి చెప్తా ఉంటుంది, కళ్యాణ్ కూడా అవును నేను గూగుల్ చేశాను అన్నాడు. అంటే బిగ్ బాస్ అవన్నీ మనం అంటే ఫాలో అయ్యాము, సరే మేబీ చూసుండడేమో, ఓకే అనిపించింది. ఒక రైడ్కి అయితే వెళ్ళారు. ఆ డ్రైవింగ్లో బ్యాలెన్స్ తప్పింది. ఆ బ్యాలెన్స్ తప్పినప్పుడు ఎదురుగా వచ్చే వెహికల్ కూడా వీళ్ళ వెహికల్ నుంచి పైకి వెళ్ళిపోయిందంట. అంటే వాళ్ళకేం స్క్రాచెస్ అయితే ఏం కాలేదు. కారు అయితే కొంచెం బాగా డ్యామేజ్ అయింది. కారు అనేది నేను ఎందుకు స్పెసిఫిక్గా నొక్కి చెప్పాను అంటే, ఆ కారు ఈవిడిని చూసిన తర్వాత మన గుర్తుగా అని చెప్పి ఈయన కొన్నాడంట కారు.
అది డ్యామేజ్ అవడం అయితే జరిగింది. వాసంతి ఏమందంటే సరేలే దాన్ని వదిలేసేయి, మనం సేఫే కదా అని చెప్పి అన్నారు. తర్వాత అప్పుడు వెళ్ళినప్పుడు సరే మీకు ఎందుకు ఇంత ఇష్టము అనేది చెప్పాలి అంటే, వాసంతి ఏం చెప్పిందంటే తన ఫ్యామిలీని బాగా కేరింగ్గా చూసుకుంటాడు, తన అమ్మ నాన్నని కానీ వాళ్ళతో కానీ ఉన్న రిలేషన్ వాళ్ళతో, వీళ్ళనే ఎంత బాగా చూసుకుంటుంటే నన్ను ఇంకెంత బాగా చూసుకుంటాడు అని చెప్పి నేను కనెక్ట్ అయిపోయాను అని చెప్పి. గుడ్. అది మహేష్ అండ్ శాండ్రా కనిపించారు. తర్వాత వాళ్ళు వచ్చి హార్ట్స్, ఎంటీ హార్ట్ తీసుకున్నారు, అవి పెడుతున్నారు. మహేష్ ఏమని చెప్పాడంటే, ఫస్ట్ నాకు సీరియల్లో ఒక సీనులు జరిగే టైంలో హీరోయిన్ పక్కన ఇప్పుడు శాండ్రా గారు ఉన్నారు కదా, ఆవిడ పక్కన నుంచొని ఉన్నారంట. అది సీన్ ఏంటంటే, ఇలా తలంబ్రాలు అనేది పళ్ళెం ఉంటుంది కదా, మన సీరియల్లో చూస్తాం కదా, ఇలా కొడితే పైకి లేసి కరెక్ట్గా ఆళ్ళ మీద పడుతుంది. కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఆ పళ్ళెము ఆళ్ళ మీద పడదు, పక్కన ఎందుకు పడిద్ది అనేది. సరే, అయితే శాండ్రా గారు చెప్తా ఉంటారు అనమాట, ఆ సీన్ చేసేటప్పుడు ఇలా పళ్ళెం ఇలా కొట్టంతో ఆ పూలు వచ్చి శాండ్రా గారి మీద పడినాయి అంట. అప్పుడు అక్కడ డైరెక్టర్ ఆయన అన్నారంట, నీ హీరోయిన్ ఈవిడే అని చెప్పి. అక్కడ టక్మని కనెక్ట్ అయిపోయాడంట. అక్కడ ఏమన్నాడంటే మహేష్, మనం కానీ మహేష్ అందరినీ ఫ్లడ్ చేస్తూ ఉంటాడంట. నాకు అది ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇక్కడ చూస్తే ఒక నాగులాగా ఇంట్రోవర్ట్ అలా అనిపించింది, కానీ అంత జోయల్గా ఉంటాడనేది ఆవిడ చెప్తే ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే ప్లే బాయ్ ఇదిలో ఉన్నప్పుడు, అంటే మనం అంటే కొంతమంది ప్రతి ఆడవాళ్ళని అంటే లేడీస్ని కొంచెం కాంట్రవర్సీగా ఇలా తీసుకోమాకండి, మామూలు వాళ్ళు చెప్పిందే చెప్తున్నా, ట్రూ ట్రాన్స్లేషను. ప్లే బాయ్గా ఉన్నప్పుడు చూసిన ప్రతి ఒక్కరిని మనం ఫ్లడ్ చేయాలి, వీళ్ళు కావాలి అని అనిపిస్తుంది. వాళ్ళల్లో కూడా కొంచెం పద్ధతిగా ఉంటారు, వీళ్ళ ఎందుకులే అన్నట్టు, అంటే వీళ్ళతో ఎందుకులే వాళ్ళు అలా ఇదిగా ఉండరు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలా నాకు అనిపించింది. కానీ ఒక కారణం లేకుండానే 2 జీవితాలు ముడిపడతాయా, అంటే ఇద్దరు కలుస్తారా అనే దానికి మా ఇదిలో నిరూపణ అయింది అని చెప్పాడు. అంటే అప్పటికే వేరే ఒక ట్రావెల్లో, అంటే మనకి తెలిసిందే కదా, ఆవిడికి సెకండ్ మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, అది కొంచెం గొడవలు వీటి వల్ల వాళ్ళు విడిపోయారు. తర్వాత ఇలాగా షూటింగ్ ఆ టైంలో ఉన్నప్పుడు ఇలా మహేష్ వీళ్ళు కలుసుకున్నారు, ప్రపోజ్ చేసుకుని మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. అది స్టోరీ తెలిసిందే కదా. దానికి చెప్పారనమాట అసలు, అంటే పరిచయం ఇలా జరిగింది ఇలా అని చెప్పి అనుభూతిగా ఎలాగో చెప్పారు కదా. అంటే అనుభూతి వచ్చేసరికి మనం ఆ ముద్దు పెట్టు నాకు అన్నాడంట. అప్పుడు శాండ్రా గారు, పోరా బాబు నువ్వు ఇలాన్ని కాంట్రవర్సీలు ఇవన్నీ ఇక్కడ చేయమాకు అని చెప్పాడంట. అన్నప్పుడు తర్వాత ఇక అలా మెల్లిమెల్లిగా మా బంధం స్ట్రాంగ్ అయింది. మేము మ్యారేజ్ చేసుకుని ఇలా మీ ముందుకు ఇలా సాగిపోతుంది మా లైఫ్ అని చెప్పారు. చెప్పి హార్ట్, వాళ్ళు తయారు చేసిన హార్ట్ సింబల్ చూపించి అక్కడితో అయిపోయింది. తర్వాత అన్నయ్య వచ్చాడు, నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు వీళ్ళు వచ్చారు. అక్కడ మా టీవీ షోలో ఈయన జడ్జిగా ఉన్న టైంలో నీతు గారు వచ్చారంట. ఒక వైట్ స్కిన్ టోను, ఆయన చెప్పిందే చెప్తున్నాను, ఆ లిప్స్ అదే రెడ్ కలర్ లిప్స్ అవి అవి వాటితో ఒక అమ్మాయి అయితే వచ్చింది. సరే చూసి ఏంటి కూడా బాగుంది కదా అని అనిపించిందంట మాస్టర్కి. సరే నెక్స్ట్ సాంగ్కి మీరు రెడీ అవ్వాలి అని చెప్పి వెళ్తే, దానికి శారీ కట్టుకోవాలంటే శారీ కట్టుకోవడం నాకు రాలేదంటే ఈయన తీసి కట్టేశాడంట. మాస్టర్ కాదొస్తే మాస్టర్ అంతకుముందే చెప్పాడులే, మనం ప్లే బాయ్ని కొంచెం ఎక్కువ ఉన్నాయి అని చెప్పి. అంటే అంతకుముందు నీదు గారు కూడా అన్నారు కదా, తను
వేరే వాళ్ళతో ఉన్నప్పుడు కూడా చూశాను నేను. ఆ టైంలో కూడా తన కోసం నిలబడ్డాను అని చెప్పి అవన్నీ. అంటే తర్వాత ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఇలా కలవాలి అని చెప్తే ఎందుకు అంటే లేదు కలవాలి అని చెప్పారంట. చెప్పిన తర్వాత బేకరీలో గ్యాదర్ అయ్యారు, అక్కడికి వచ్చారు, కలుసుకున్నారు. అక్కడ కూర్చున్నప్పుడు మాస్టరు లవ్ అనేది చెప్పలేదు కానీ అదే ఈ అట్రాక్షన్ కదా. ఆయన ప్లే బాయ్ అన్నప్పుడు మరి ఇంకా ఎలా ఉంటుంది, అందరినీ సమ్ ఇక అలా చూస్తూ ఉంటారు. ఆ ఇదిలోనే మీరే ఫిల్ చేసుకోండి. ఆ ఇదిలోనే ఈవిడ్ని కూడా చూసి సరే అడిగాను అన్నారు. అది కూడా అర్థమైంది ఏంటనేది. సరే అని ఓకే అన్న తర్వాత ఆయనకి ఏమనిపించిందంటే ఇన్నోసెంట్గా ఉంది అని చెప్పి ఇష్టపడ్డారంట. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా చాలామంది వద్దు నువ్వు ఇలా చేసుకుంటే మేము నీతో ఇంట్లో నుంచి బయటకు కూడా పంపించిన సిచ్యువేషన్స్లో కూడా ఆవిడ అలాగే కఠినంగా నిలబడిందంట ఆయన కోసం. అవన్నీ ఆయన నచ్చి ఇక మ్యారేజ్ చేసుకొని ఇలా ఉన్నాము అని చెప్పారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఇలా జరిగిన సిచ్యువేషన్స్లో కూడా నేను వేరే ఉన్నా కానీ తను నన్ను ఎక్స్క్యూజ్ చేసింది, ఆ ఇదనేది నాకు నచ్చింది, అందుకనే మేము స్ట్రాంగ్గా ఇలా ఉండగలిగాము, ఇప్పుడు అవన్నీ క్లియర్ అయిపోయినాయి అని చెప్పారు. నెక్స్ట్ కపుల్ అమీర్ అండ్ అభిమానిక గారు. వీళ్ళు ఈవిడ ఆ డ్యాన్స్ అదే సెంటర్ కోచింగ్ డ్యాన్స్ అకాడమీలో అమీర్ గారు సీనియర్ అంట. అక్కడ అమ్మాయి ఎప్పుడు చూసినా అమ్మాయిలు వాళ్ళ మధ్య ఉంటారంట. ఏంటో అందరూ చూడడానికి అంటే ఫస్ట్ మనం చూసినప్పుడు వీళ్ళు పెద్ద ఇంట్రోవర్ట్లే లేదంటే కాంబాయ్ పర్సన్స్లా అనిపించింది. కానీ ఇప్పుడు ఈ వీళ్ళ స్టోరీస్ చెప్తూ ఉంటుంటే ఇంత మ్యాటర్ ఉందా అనిపిస్తుంది. అయితే అందరి లేడీస్ మధ్యలో ఉన్నాడంట. ఎప్పుడు చూసినా అలాగే ఉంటే వీడేంటి ఇంత ఇదిగా ఉన్నాడు అని అనుకున్నారంట. సరే మనకెందుకులే అని ఉన్నప్పుడు ఒకరోజు సడన్గా ఆమె అభిమానిక గారిని హెయిర్ అదే తల మీద ఇలా చేపెట్టి ఇలా అన్నారంట. వీడేంటి నా పర్మిషన్ లేకుండా నా మీద చేస్తున్నాడు, వీడిని తీసేయాలి అన్నంత కోపం వచ్చిందంట. సరే తర్వాత మాట్లాడుతూ అలా కనెక్ట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత తనకి అప్పుడు అమీర్ గారు ఏం చెప్పారంటే అప్పుడు నాకు తెలిసింది ఇలాగా తను ఆల్రెడీ అంటే చూడంతో చిన్నపిల్ల అంటే ఓ యంగ్ లేడీ బాగుంది అని చెప్పి ఈయన ఫీల్ అయ్యాడంట. తర్వాత తెలిసిందంట ఇలాగా ఆల్రెడీ మ్యారీడ్ అండ్ ఒక కొడుకు ఉన్నారు అని చెప్పి. అయినా కూడా తను యాక్సెప్ట్ చేశారంట. అంటే చాలామంది సజెషన్ అంటే చెప్పారంట, ఇప్పుడు ఫస్ట్ వాళ్ళనే ఇలా వదిలేసింది కదా, ఇప్పుడు నిన్ను వదిలేసేయడానికి ఎంత టైం పడుతుంది, ఎందుకు అలాగా ఒక మ్యారేజ్ ఉమెన్ని అదేదో ఇలా కొత్తగా పెళ్ళి చేసుకోవచ్చు కదా ఇలా మళ్ళీ అని చెప్పి చాలామంది సజెషన్స్ ఇచ్చారంట. తనకు కూడా ఇలా పేరు మీకు కరెక్ట్ అవ్వదు అయినా కూడా వీళ్ళు వినకుండా అంటే వాళ్ళకి ఇష్టం అయితే చేసేది ఏం లేదు కదా. అక్కడ వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారంట ఫ్యామిలీ ఎవరికి తెలియకుండా. ఇప్పటికి కూడా తెలియదు అని చెప్తున్నారు. మరి ఈ షో ద్వారా తెలుస్తుంది అంటే చాలా వరకు వాళ్ళు సర్ప్రైజ్ అవుతారేమో. కావాల్సి చాలామందికి అనిపిస్తుంది రండి ఇలాగా. ఎక్కువ ఫ్యామిలీకి కూడా అది ఓకే చేయడానికి చాలా కష్టమే అది, కానీ బాగుంటాయి అంతే చాలు. సరే తర్వాత సోనియా అండ్ సిద్ధు వచ్చారు. ఫస్ట్ సిద్ధు ఒక యూట్యూబ్ దాంట్లో వెబ్ సిరీస్లో యాక్ట్ చేయడానికి కొత్త ఆర్టిస్టుల్ని వచ్చి అక్కడ వెతికే ఇదిలో వచ్చారంట సోనియా గారు. ఆయన చెప్పింది చెప్తున్నాను యాస్టీజ్గా.
ఒక ఏనుగు పొల్ల నడుచుకు వచ్చినట్టు బ్లాక్ ప్యాంటు టీ షర్ట్ నడుచుకుంటూ వచ్చింది అని చెప్పారు. ఆవిడెవరో కాదు, సోనియా. ఆ ఫస్ట్ నేనే వెళ్ళాను అక్కడికి. షేక్ హ్యాండ్ ఇస్తే కింద నుంచి పొట్టిది ఎంత ఇదిగా పొట్టిగా ఉందేంటి అనుకున్నాడంట మనసులో. తర్వాత వెబ్ సిరీస్లో అది ఫినిష్ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు చూసి, అరే అమ్మాయితో కొంచెం దూరంగా ఉండరా అంటే, ఏ నాన్నగారు అంటే, ఎందుకో నాకు అలా అనిపిస్తుంది అన్నారు. అనంతోటే సోనియా గారు ఇలా చూశారు మిరిమిరి. తర్వాత అక్కడ ఉన్నోళ్ళు అప్పుడు తెలియలేదా ఇప్పుడు తెలిసిందా అన్నారు. అంటే ఆయన మాటలు విన్నా బాగుండేది అని ఫన్నీగా జోక్ చేశారు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఉండే అక్కడ వాళ్ళు ఉండే ఏరియాలోకి ఇక సిద్ధు వస్తూ ఉండడం, వాళ్ళ అమ్మగారిని పాల ప్యాకెట్లు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి ఆంటీ అని చెప్పి రోజు పాల ప్యాకెట్లు అవి తీసుకొని వచ్చేవాడంట. అలా అలా చేస్తా ఒక రోజు ఫంక్షన్కి, మామూలుగా నేను అసలు ఫంక్షన్స్కి బయటకు వెళ్ళను, అలాంటిది సరే పిలిచారని చెప్పి వెళ్ళాను. తర్వాత ఆవిడని రూమ్కి అక్కడ తీసుకొని వెళ్ళాను. అక్కడ ఇంకా రూమ్ అన్న తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక అప్పుడే డిసైడ్ అయిపోయాను ఇక తనే నా పేరు అని చెప్పి. అంటే ఈ మధ్యలో సోనియా కూడా ఏం చెప్పిందంటే, ఒక వెబ్ సిరీస్ దాంట్లో ఒక హట్ చేసుకునే సీన్ ఉంది, దానికి అంటే తనకు కాల్స్ వస్తే సిద్ధు ఎక్కువ అమ్మాయిలతో టచ్ ఉండదు అని చెప్పింది. అది నాకు నచ్చింది. కానీ ఒక సీన్లో రొమాంటిక్గా దీంట్లో చేసేవాడికి నాకు ఒళ్ళు మండిపోయింది, ఉండబుద్ధి కాలేదు, నాకు చాలా కోపంగా అక్కడ అరిచేశాను. అంటే అక్కడంటే షూటింగ్లో అరవడానికి ఉండదు కదా, తర్వాత వీళ్ళిద్దరూ కలిసినప్పుడు అక్కడితో అది అయిపోయింది. తర్వాత కాల్సి వస్తే ఉంటుందిలేండి, మనం ఇష్టపడే వాళ్ళు వేరుగా ఉంటుంటే మనకి అలా జలస్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం కదా. అది ఒక సీన్లో కూడా తను హట్ చేసుకోవాలి అన్న సీన్లో తను గట్టిగా హట్ చేసుకున్నాడు, ఏదో సంథింగ్ కోరుకుంటున్నాడు అని అనిపించిందంట. సరే అలాగా కనెక్ట్ అయిపోయాం మేము అని చెప్పారు. అక్కడితో వాళ్ళది అయిపోయింది. నెక్స్ట్ నూకరాజ్ అండ్ ఆసియా వీళ్ళు వచ్చేటప్పుడే కళ్యాణ్ అంటూ ఉంటాడు, అరే జోక్గా కాదు సీరియస్గా చెప్పు అంటే, భాను ఎవరు అంటారు సీరియస్గా చెప్పు అంటే, లేదు కామెడీగానే ఉంటుంది మా పరిచయం కూడా అంటారు. అప్పుడు నూకరాజు ఫస్ట్ ఆడిషన్స్ శ్రీముఖి అక్క అక్కడ యాంకర్గా ఉంది, అప్పుడు ఒకళ్ళు వస్తున్నారు అంటే అప్పుడు వచ్చింది పెద్ద ఎంత హై హీల్స్ వేసుకొని ఒక అమ్మాయి, ఆవిడే ఆసియా, పెద్ద పొట్టిది కదా అని చెప్పి అన్నారు. తర్వాత తను ఏంటంటే అంటే ఒక డైలాగు చెప్పిందంట, పాయసం తినటానికి 10 నిమిషాలు ఆలోచించే మగోళ్ళు వాళ్ళు ప్రపోజ్ చేయడానికి మటుకు 1 నిమిషం ఆలోచించరు అన్నంతో నూకరాజు లేసి ఐ లవ్ యూ అని చెప్పాడంట. అది సర్ప్రైజ్ అయిపోయిందంట. తర్వాత వాళ్ళు కొంచెం ఫ్యామిలీలో చెప్పారు కదా, అటు నూకరాజు ఫ్యామిలీలో ఇలా అంటే కొంచెం సినీ ఫీల్డ్, ఆ ఫీల్డ్ వర్క్ ఉంటుంది కదా, కొంచెం వాళ్ళ మీద ఇదిగా ఉంటుంది. ప్లస్ మిడిల్ క్లాస్లో వచ్చేసరికి ఏంటంటే మీ ఆ అమ్మాయి ఆ దాంట్లో చేసింది కదా, ఇక్కడ ఈ షోలో చేసింది కదా, అలా మాట్లాడుతూ ఉంటుంటే కొంచెం బయట వాళ్ళకి ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని మానేమన్నారంట దాంట్లో. కాల్స్ వస్తే ఇక్కడ నేను చెప్పేది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలా ఉంటారు అనేది ఉండదు. కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది అలా మారచ్చు. ప్లస్ కొంతమంది ఉన్నా కానీ అలాగా ఆ వేలో వెళ్ళకుండా సక్సెస్గా తన కెరీర్ని బిల్డప్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాల్స్ వస్తే చిన్న చూపు అనేది ఉంటుంది అనమాట ఇండస్ట్రీ అనంతోటే, ఇలాగా అమ్మాయిలు ఉంటుంది. సరే టాపిక్ ఎటో పోతుంది. అయితే వాళ్ళకి అలా కొంతమంది ఉంటారు కదా పక్కన, వాళ్ళు చెప్పి దాన్ని బట్టి వాళ్ళు కండిషన్ పెట్టారంట. దానికి కూడా తను కెరీర్ని అంటే
ఇండస్ట్రీని వదిలేయడానికి ఓకే అయిందంట. ఆ ఇదితోనే నచ్చిందండి. అంటే నోగరాజు చెప్పేది ఏంటంటే, నేను అంత అందగాడిని కాదు, అంత డబ్బున్నోడిని కాదు, అయినా కానీ నన్ను ఇంతలా ఇష్టపడుతుంది. అంటే మనం మొన్న అంతకుముందు మాట్లాడుకున్నాం కదా, తప్పు ఒకవేళ నాదైనా కానీ నా దగ్గరికి వచ్చి సరేరా నాదే తప్పు అని బతిమలాడుతూ ఉంటుంది. అయినా నేను బెట్టి చేస్తూ ఉంటాను. అయినా కూడా తను ఇంకా నన్ను రిక్వెస్ట్ మోడ్లోనే నాదే తప్పు అని చెప్పి తనే బతిమలాడుతూ ఉంటుంది. ఆ ఇదనేది ఎందుకు నన్ను ఇంత ఇష్టపడుతుంది అనేది దానికన్నా నేను ఆవిడ ఇంకా ఇష్టపడతాను, ఇక మా జంట ఎప్పుడు విడిపోదు అని చెప్పారనమాట. తర్వాత ప్రియాంక శివు వీళ్ళు వచ్చేసరికి వీళ్ళది మా టీవీలోనే ఒక సీరియల్ మౌనరాగము ఆ సీరియల్ మా ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటారు, అందుకని చెప్పి అదో ఇదో కాదని కొంచెం డౌట్ వచ్చింది. ఓకే, అయితే ఆ సీరియల్లో సేమ్ హీరో వాళ్ళ కోసం చూసేటప్పుడు శివు ఫోటో చూశారంట. చూసి ఇదేంటి ఇలా ఉన్నాడు అని అనుకున్నారంట ప్రియాంక గారు. అనుకున్న ప్రొడ్యూసర్ గారిని ఇలా కొంచెం వేరే వాళ్ళని చూడొచ్చు అన్న ఇదిలో కూడా టాకింగ్స్ జరిగినాయి అంట ప్రొడ్యూసర్తో. సరే, తర్వాత షూటింగ్లోకి వచ్చినప్పుడు ఇబ్బందిగానే కొన్ని రోజులు షూట్ జరిగిన తర్వాత తను ఇచ్చే రెస్పెక్ట్ కానీ తన బిహేవియర్ కానీ చాలా ఇదిగా అనిపించింది నాకు. అంటే ఆవిడకి ఫోటోలో కన్నా బయట చూసి ఫోటోలోకి బయటికి చాలా డిఫరెన్స్ ఉన్నారు అనిపించిందంట. అది చూడంతో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు ఆవిడ కనెక్ట్ అయిపోయారంట. తర్వాత ప్రియాంక గారిని శివ్ కూడా చూసి ఈవిడ బాగుంది, నాకులాగా ఇంట్రోవర్ట్ కాదు, కొంచెం అందరితో అంటే చూస్తూనే ఉంటున్నాం కదా షోలో వాటిల్లో కూడా, కొంచెం అందరితో కలిసే టైపు అని చెప్పి తను ఇష్టపడ్డారంట. సరే, అక్కడ వాళ్ళ అమ్మగారి లాగా తను కూడా అందరితో ప్రేమ కానీ తన గౌరవించే విధానం కానీ నచ్చి వాళ్ళు కనెక్ట్ అయ్యారు అని చెప్పాడు. తర్వాత జాను అండ్ భాను వీళ్ళు వచ్చారు. మేము డెక్కిళ్ళు వచ్చేస్తున్నాయి, నైట్ 2 అయింది కదా, అయినా కూడా ఏంటో. సరే, అయితే ఇక్కడ జాను అండ్ భాను వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మామూలుగా ఒక షూట్ జరుగుతుందంట. అంటే భాను వచ్చేసరికి ఈవెంట్స్ ఆర్గనైజర్ కదా, పార్ట్నర్ ఉన్నారంట. పార్ట్నర్ ద్వారా తను వచ్చిందంట యాంకర్గా చేస్తున్నప్పుడు. మధ్యలో ఇది ఛార్జర్ కాదు, పవర్ బ్యాంక్ అన్నారు జాను గారు. పవర్ బ్యాంక్ అడిగితే నా దగ్గర ఉందా లేదా అని చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడంట. అలాగా వీడేంటి అడుగుతుంటే వెళ్ళిపోతున్నాడు అని అనుకుందంట ఆమె. తర్వాత 2 రోజుల తర్వాత భాను ఫోన్ చేశాడంట జానుకి. ఫోన్ చేసి ఇలా మీది ఒక ఈవెంట్ ఉంది, దానికి మీరు ఈవెంట్ అయితే ఉంది, ఖాళీగా ఉందా అని చెప్పి అడిగారంట. అంటే చేస్తారా అని అడిగితే ఓకే అని చెప్పారంట. తర్వాత మళ్ళీ 2 రోజుల తర్వాత ఫోన్ చేసి అది క్యాన్సిల్ అయిందండి అంటే, సరేలే అని ఇంకేంటి ఇంకేంటి అని అడిగింది కాబట్టి ఇక నా మీద ఏదో ఇంప్రెషన్ ఉంది తనకి అని చెప్పి, అంటే అప్పుడే ఆ మాట అనలేదు, తర్వాత మాటల్లో అడిగాడంట. అంటే వస్తుంది కదా ఇప్పుడు వాళ్ళ పేర్స్లో కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు, అంటే మాట్లాడుకునే రీకలెక్షన్స్లో ఉంటుంది కదా, అంటే నువ్వు నన్ను ఆ రోజు అలా అడిగావు కాబట్టి, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్స్ పెద్ద మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లోనే ఏదో ప్రేమ గురువు గారు వచ్చి ఇలాగా గుర్తు చేసినందువల్ల ఇవన్నీ గుర్తు తెచ్చుకొని చెప్పడం కాదు కదా. మామూలుగానే వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత కలుసుకున్న ఇదిలోనే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా, ఆ రోజు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేసావు
యాక్సెప్ట్ చేయడానికి గల కారణం ఏంటి అని చెప్పి అడిగే టైంలో చెప్పుకునే ఇదిలో చెప్పారంట. ఏం లేదు, ఇలాగా నువ్వు ఆ రోజు ఇంకేంటి అన్నావు, నా మీద ఏ ఇంప్రెషన్ లేకపోతే ఇంకేంటి అని ఎందుకంటావు అని చెప్పి, సరే అక్కడ నాకు అదేం లేదు అని చెప్పి ఆవిడ చెప్పిందంట కామ్గా ఆయన ఉంచడానికి. తర్వాత వాళ్ళ ఇది కానీ తెలిసిన రిలేటివ్ వీళ్ళందరూ ఏమన్నారంటే మామూలుగా ఈ ఈవెంట్స్ కోసం తను చేసుకుంటుంది మ్యారేజ్ అని చెప్పారంట. కానీ ఆయన ఏమన్నాడంటే, నేను ఇంతవరకు ఈ ఈవెంట్ అయితే నా ద్వారా ఈ 7 సంవత్సరాల్లో ఇచ్చింది అయితే లేదు, కానీ వాళ్ళు అలా అనుకున్నారు అని చెప్పారు. తర్వాత ఏదో డిసీజ్ వచ్చింది, దానికి మెడికేషన్స్ అవి వాడడం వల్ల హెయిర్ లాస్ అయ్యాను, తను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతా చాలా బల్కీగా ఉండే వాళ్ళు బక్కగా అయిపోయారంట. ఇవన్నీ ఫేస్ చేశాను, అయినా కూడా మా ఇద్దరి మధ్య రిలేషన్ అలాగే ఉంది అని చెప్పారు. తర్వాత పవన్ అండ్ అంజలి వీళ్ళ విషయానికి వస్తే ఎందుకు పెట్టారంటే లవ్ థెరపీ. వీళ్ళు లీస్ట్లో ఉన్నారు కదా, అందుకని చెప్పి వీళ్ళని లోపలే రూమ్లోనే పెట్టి ఈసారి సెటప్ చేశారు, బాగా చేశారు సెటప్. అదేంటంటే మధ్యలో మన ఇటు కాశ్మీరు అటు వెళ్ళినప్పుడు మంటలాగా పెడతారు కదా, మంటలాగా చలి కార్చుకునేది ఆ టైప్ పెట్టారు. పెట్టి అటు ఇటు కూర్చొని మీ ఒక పేపర్ ఉంది, పేపర్ మీద మీరు పార్ట్నర్ గురించి అనుకునే మైనస్లు కానీ ఏమైతే ఉన్నాయో అవి రాసి ఆ మంటలో వేయాలి అని అంటే అక్కడతో క్లోజ్ చేసుకోవాలి మీ డిస్టెన్స్ని అనేది అని చెప్పి పెట్టారు. అక్కడ ఫస్ట్ అంజలి గారు ఏం చెప్పారంటే, తను అంటే పవన్ గారు ఇక్కడ ఏమన్నారంటే అంజలి గారు గురించి, నాకు ఎక్కువ ఏదైనా విషయం జరిగినప్పుడు చెప్పుకోవడానికి నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ అయితే లేరు, నువ్వే ఉన్నావు, నాకు ఎక్కువ నువ్వు చూస్తూ ఉంటావు కదా, నేను రిలేటివ్స్ వాళ్ళతో కూడా ఎక్కువ ఉండను, నీతోనే చెప్పుకుంటాను, అలాంటిది నువ్వు ఎందుకో నాతో కొన్ని షేర్ చేసుకోవడానికి భయపడుతున్నావు లేదా మొహమాట పడుతున్నావు, అది అలా పడకుండా ధైర్యంగా చెప్పేస్తే ఆ ప్రాబ్లం అనేది ఇక్కడ సార్ట్అవుట్ అయిపోద్ది అనేది నా ఫీలింగు, నీకు అలాంటి ధైర్యం మొహమాటం లేకుండా ఉండాలనేది నా పాయింట్ అని చెప్పి దాంట్లో వేశారనమాట. తర్వాత అంజలి గారు ఏమన్నారంటే, నువ్వు చెప్పిన పాయింట్లో నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు భయపడుతున్నావు, ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏదేదో మాట్లాడతావు, తర్వాత అదే పాయింట్ వచ్చేప్పటికి చుట్టూ తిరిగి ఆ పాయింట్ దగ్గరికి వచ్చేప్పటికి నీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ దీనికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటావు, అంటే నాకులాగా. తర్వాత ఇదనేది నువ్వు పోగొట్టుకుంటే బెటర్ అనేది నా ఫీలింగ్ అని చెప్పారు. సరే అక్కడితో అది అయితే ఎండ్ అయిపోయింది. తర్వాత వాళ్ళు రూమ్లోకి వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇక వాళ్ళకి మొత్తానికి ఏంటంటే అందుకు ఈ షో ఎవరికి పనికొచ్చింది అంటే మ్యాక్సిమం బాగా ఇదిగా అంజలి అండ్ పవన్ గారికి పనికొచ్చింది అనేది నా గట్టి నమ్మకం. ఎందుకంటే విడిపోయే స్టేజ్లో కూడా వెళ్ళినట్టు వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైంది. అంటే చాలా డిస్టెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్య. ఈ షో ద్వారా ఏంటంటే వాళ్ళిద్దరిని ఉంచడం, ఈ గేమ్స్ అనేవి మనకి చూస్తే ఫస్ట్లో ఈ కొట్టుకుంటారు, ఈ పేర్స్ మధ్య గొడవలు ఇలా వచ్చేస్తాయి, ఈ షోలు ఏంట్రా బాబు అనిపించింది. కానీ మనం కూడా చాలా చెప్పుకున్నాం ఫస్ట్లో. కానీ ఈ షో ఏంటంటే అలా డిజైన్ చేయలేదు వీళ్ళు. అంటే పార్ట్నర్స్ ఇద్దరి మధ్య లవ్ని ఇంప్రూవ్ చేసేది కలిపే విధంగానే ఈ షో అయితే డిజైన్ చేశారు. అందుకు ఈ షోని మెచ్చుకోవచ్చు. మన రివ్యూస్ కూడా కొంచెం ఎఫెక్ట్ పెట్టి చేసేది కూడా అందుకే ఉంది కదా, ఒక పాయింట్ అనేది దాన్ని కొంచెం చేద్దామని. అంటే మీరు అనొచ్చులేండి, నీ ఛానలే అంతంత మాత్రం ఇంక నువ్వు చెప్తే అంత ఇదిగా వెళ్ళిద్దంటే వెళ్తుందని నమ్మకం భయ్యా. ఇప్పుడు పార్ట్నర్స్గా చేసుకుంటాము,
చేసుకున్నప్పుడు ఇప్పుడే అయ్యిద్దా మీది, ఇందాక వాళ్ళు చెప్పాం కదా కొంతమంది గురించి, మీది ఇలా అయిపోద్దా అలా అయిపోద్ది, మధ్యలోనే మళ్ళీ ఇలా జరిగిపోద్ది అని చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ నమ్మకం కదా, నేను చూసుకోగలను అన్న నమ్మకం మీద ముందుకు వెళ్తూ ఉంటారు. అలాగే మనం కూడా మనకి ఇప్పటి వరకు ఆదరించారు సబ్స్క్రైబర్స్, ఇంకా ఆదరించే వాళ్ళు ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు, లైక్స్ ఇస్తారు అన్న హోప్స్ మీద వెళ్తాం. చూద్దాం ఎంతవరకు అనేది. ఓకే, అయితే ఆవిడ చెప్పింది ఏంటంటే డిస్టెన్స్ అనేది తగ్గింది, అది హ్యాపీ. అంటే చాలా వరకు కొంచెం చాలా వరకు వాళ్ళకి డిస్టెన్స్ అనేది తగ్గింది వీటి వల్ల అనేది ఇక్కడ నాకు చాలా అనిపించింది. అక్కడ అంజలి గారు ఏం చెప్పారంటే, రూమ్లో నువ్వు ఆ పాయింట్ రాసావు, కానీ నేను చెప్పుకోవడానికి వాటికి మీ తరపు నుంచి మీ పేరెంట్స్ అంత రియాక్ట్ అవ్వరు, నాతో మాట్లాడరు, ఇటు ఎవరికి చెప్పుకోవాలి నేను? నీకు చెప్పిన కొన్ని సిచ్యువేషన్స్లో వింటావు, కొన్ని సిచ్యువేషన్స్లో నువ్వు వినవు. అందుకు నాకు ఇంకా అదే బాధేస్తూ ఉంటుంది, ఎవరితో చెప్పుకోవాలి ఏంటి అనేది. ఆ ఒక్క ఇదే తప్ప నాకు అది లేకపోతే చాలా బాగుంటుంది అని చెప్పి చాలా బాధపడ్డారు. ఇక ఒకవేళ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా పేరెంట్స్ కూడా, వాళ్ళు తెలుసుకొని మరి కనెక్ట్ అయితే బాగుంటుంది అని అనిపించింది. తర్వాత ఇక్కడ నూకరాజు అండ్ కళ్యాణ్ మంచి పెద్ద ప్లానింగే వేసాడు. ఏంటంటే అంజలి అక్కకి నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అంటే, వీళ్ళు మిగతా వాళ్ళు బాగా అంటే పెద్దగా గట్టిగా పోటీ ఇచ్చే వాళ్ళని మనం ఎలిమినేట్ చేస్తాం బెటరు. అంటే అక్కడ వీళ్ళు గట్టిగా ఆడరని కాదు, కావాల్సి వస్తే వీళ్ళ మీద గట్టిగా వాడే వాళ్ళని, మనకు కాంపిటీషన్ అనిపించే వాళ్ళని మనం ఎలిమినేషన్ దాకా తీసుకొస్తే ఫర్దర్గా మనం ముందుకెళ్తాం కదా అని చెప్పి ఆలోచించాడు. షో పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తే కళ్యాణ్ చెప్పింది రైట్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక షోకి వెళ్ళినప్పుడు మనం ఆలోచించేది అదే కదా. ఇప్పుడు మనకన్నా బాగా ఆడేవాళ్ళు వాళ్ళు తప్పుకున్నారంటే నెక్స్ట్ ఛాన్స్ మనదే ఉంటుందని చెప్పి ఎవరైనా ఆలోచిస్తారు. షో పరంగా మనం దాన్ని కొట్టి పారేయలేమన్నమాట. కళ్యాణ్ని సోనియా మంచి గ్యామర్ అంటే నాకు అర్థం లేదు, కానీ ఈ పాయింట్లో అర్థమైంది. సరే ఇదంతా బాగానే ఉన్నా ఇక్కడ అంజలి గారి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తాడంటే, నూకరాజు నేను మాట్లాడుకున్నాం అక్క, కొంచెం మీరు బాగా ఆడే ప్లేయర్స్ లోలో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారు ఎలాగో పైకి వెళ్ళిపోతారు, అప్పుడు వాళ్ళ పైన జాను బాను వాళ్ళు కిందకు వస్తారు. కిందకు వచ్చినప్పుడు ఇటు శివు ప్రియాంక జాను బాను వీళ్ళిద్దరి మధ్య ఉంటది, మీకు అంత ఎఫెక్ట్ అయితే పడదు, మా ఓట్స్ ఇవి ఉన్నాయి కదా అని చెప్పి చెప్తాడు అనమాట. అప్పుడు అంజలి గారు ఏమంటారంటే, సరేరా ఇవన్నీ బాగానే ఉన్నాయి, కావాల్సి వస్తే అలా జరగాలంటే అలా జరుగుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఓటు వేయాలన్నా గానీ అందరూ ఇక్కడ ఒకటి చెప్తారు, అక్కడికి వెళ్ళి ఒకలాగా చేస్తారు, అందుకే అక్కడ ఎలా ఏం జరిగితే దానికి ఫేస్ అని నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను అని చెప్పి అంజలి గారు అంటారనమాట. అది వస్తే కళ్యాణ్ ఇప్పుడు అక్కడ కింద మనకి టఫ్ ఇచ్చే వాళ్ళతో వాళ్ళని తప్పిస్తే మనకి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేమో అక్కడ చెప్పాడు. ఇక్కడేమో మీరు టఫ్ ప్లేయర్స్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అది అయిపోయింది. తర్వాత నూకరాజు అండ్ ఆసియాకి డిన్నర్ అయితే ఏర్పాటు చేశారు. అవన్నీ ఆ హౌస్ మేట్స్ తో పంచుకోమని చెప్పారు అనమాట. ఇంటి భోజనం కదా, అక్కడే ఫుడ్ వరకు ఏంటో మరి వీళ్ళకి అరేంజ్ చేశారు, మిగతా వాళ్ళని బయట పంపించారు. సరే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.